దయచేసి మాకు ఇవ్వండి సార్ జరా. బిల్లులు రాక సార్ డిసెంబర్ సంది బిల్లులే లేవు ఇప్పటిదాకా. పోయిన డిసెంబర్ డిసెంబర్ సంది గుడ్ల బిల్లు ఇప్పటిదాకా లేదు. ఇంకెట్లా అంటే అప్పులు గుంజుకొస్తున్నాం పెడుతున్నాం. మిత్తులకు తెచ్చి పెడుతున్నాం సార్. ఎంతగానో తెచ్చి పెట్టాలి మిత్తులకు. ఏం లాభం ఉన్నా చెప్పు. మాకు 3,000 ఇస్తామంటారు. ఆ 3,000 కూడా ఒకసారి ఇయ్యారు. ఒకసారి ఒక నెల వేస్తారు 2,000, ఒక నెల ఒకసారి వేస్తారు 1,000 రూపాయలు. అట్లా 1,000 రూపాయలు 2,000 వేస్తే మాకు ఏమిటికైతే సార్. కష్టపడి పొగల పని చేయాలి. గ్యాస్లు ఇస్తామంటారు. గ్యాసులు లేవు. ఇదివరకు కట్టెలు తీయమంటారు. మళ్ళీ పొయ్యిలకి వెళ్ళి కట్టెలు తీసే వంటలు ఎట్లా చేయాలి? బియ్యం ఒక్కటి వస్తాయి. చిన్న పురుగులు రావు సార్. అందులో బియ్యం కూడా చక్కంగా వచ్చాయి. ఒక్క బియ్యం కూడా చక్కంగా ఎట్లా చేస్తామంట. పిల్లలకు మంచి ఫుడ్ పెట్టాలి. మళ్ళీ ఒక పురుగు వస్తే పురుగు వచ్చిన ఊరందరూ కలుస్తారు. ఊరందరూ ఉరుకోసారు. పురుగు వస్తే ఎంతకాలం చేయాలి మేము? అంటే మన ఇళ్లలో తినే ఫుడ్ లెక్క వాళ్ళకి పెడితేనే వాళ్ళు ఆరోగ్యంగా. సార్ మేము అంతకన్నా భయంతో పెడతాం. అంతకన్నా భయంతో పెడతాం. ఇళ్లలో ఇంకా కొంచెం అడ్డం దడం అనుకున్నాం కానీ మంది కోసం భయంతో పెడతాం. మరి మీరు పై అధికారిని అడగరా ఎందుకు ఈ పురుగుల బియ్యం? ఏడాడుగా సార్ అడిగితే ఇట్లా అరెస్ట్ చేస్తారు. మీటింగ్ లో కొత్త అరెస్ట్ చేస్తారు. ఏడో మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? ఏడో మాట్లాడాలి. ఇగో మీటింగ్ వచ్చి అక్కడ తీసుకోపోతారు. నడువండి ట్రైన్ ఎక్కుండి అది ఎక్కుండి ఆర్డర్ ఇది ఎక్కుండి ఆర్డర్ ఏడుకోవాలి మేము. ఇబ్బంది కదా సార్. మరి ఇప్పుడు మీటింగ్ వస్తే దొంగ ఇప్పుడు మా తాను సగం మంది పోలీస్ స్టేషన్ లో పెట్టిండ్రు. పోలీస్ మేము ఇప్పుడు మీటింగ్ వచ్చేటోళ్ళ ఏడా వికారాబాద్ మండలం అది పూర్వుడు మండలం అది. మనగూడెం పోలీస్ స్టేషన్ లకు దొరకపోయింది కొంతమంది. మేము వచ్చినాం ఎట్లా అట్లా. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి ఉండేనమ్మా? అప్పుడు ఇంతగానం లేకుండా సార్. ఇప్పుడే వచ్చింది ఇంతగానము. అప్పుడు చేసిన కష్టం అని వస్తుండే. ఇప్పుడు చేసిన కష్టం కూడా మేము మేడికెళ్ళి గుంతుకొచ్చి పెట్టాలి సార్. మేము గరీబ్ వాళ్ళం.